తిరుమల లడ్డూ కల్తీ అంశాన్ని నిగ్గు తేల్చేందుకు 5 సభ్యులతో సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సిట్లో 2 సీబీఐ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 2 పోలీసు అధికారులు, ఆహార భద్రతా అథారిటీ FSSAI నుంచి ఒకరు ఉండాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు కమిటీ పనిచేస్తుందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణకు ధర్మాసనం విముఖత చూపింది. దర్యాప్తు కమిటీలో సీబీఐ నుంచి ఎవరు సభ్యులుగా ఉండాలో, ఆ సంస్థ డైరెక్టర్, రాష్ట్ర పోలీసులు ఎవరిని సభ్యులుగా చేర్చాలో డీజీపీ, ఆహార భద్రతా అథారిటీ అధికారిని ఆ సంస్థ చైర్మన్ కేటాయిస్తారని సుప్రీంకోర్టు తెలిపింది. లడ్డూ అనేది కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. భక్తులకు భరోసా కల్పించడం కోసమే స్వతంత్ర దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు జస్టిస్ బీఆర్ గవాయ్ తెలిపారు. వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తన పదవికి సంబంధించిన వివరాలు వెల్లడించకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజకీయ డ్రామాలకు కోర్టులను వేదిక చేయదలుచుకోలేదని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించింది. భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవద్దని సూచించింది. అంతకుముందు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాలను సుప్రీంకోర్టుకు నివేదించారు. తిరుమల లడ్డూకు సంబంధించిన అన్ని అంశాలను తాను పరిశీలించానని తుషార్ మెహతా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్పై కేంద్రానికి ఎలాంటి సందేహాలు లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సిట్లోని అధికారులపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. అయినా పిటిషన్దారులు స్వతంత్ర విచారణ కోరుకుంటున్నందున కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న సీనియర్ పోలీసు అధికారి పర్యవేక్షిస్తే బాగుంటుందని ధర్మాసనానికి తెలిపారు. లడ్డూ కల్తీపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని, అలా జరిగి ఉంటే మాత్రం అస్సలు ఆమోదయోగ్యం కాదని చెప్పారు. తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులు ఉన్నారని సొలిసిటర్ జనరల్ వివరించారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై దాఖలైన 4 పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ముగించింది. సుప్రీం ఆదేశాలకు సంబంధించిన వివరాలు మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. ఈరోజు సుప్రీంకోర్టు తిరుమల లడ్డూ కల్తీకి సంబంధించినటువంటి వ్యవహారంపై కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తూ దాఖలైనటువంటి 4 పిటిషన్లపై విచారణను ముగించింది. ప్రధానంగా సుప్రీంకోర్టు ముందుకు వచ్చినటువంటి 4 పిటిషన్లో బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, వైసీపీ రాజ్యసభ సభ్యుడు, మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వీరితో పాటుగా మరో 2 న్యాయవాదులు, వీరిలో ఒక మరాఠీకి సంబంధించినటువంటి ఒక సీనియర్ ఎడిటర్ కూడా వీరిలో ఉన్నారు. ఈ 4 పిటిషన్ల పైన విచారణ జరిపినటువంటి ధర్మాసనం తొలుత గత నెల 30వ తేదీన అంటే సోమవారం రోజు విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం తీసుకోవాలని చెప్పి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అభిప్రాయం మేరకు తాము తుది ఆదేశాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తొలుత వాదనలు ప్రారంభిస్తూ తాము రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ వ్యవహారంలో తమకు ఎలాంటి సందేహాలు లేవు, సిట్కు సంబంధించినటువంటి ప్రత్యేక దర్యాప్తు సంస్థ చేపట్టినటువంటి విచారణ సవ్యంగానే జరుగుతుందనేటువంటి ఆలోచన తమకు ఉంది. అయితే పిటిషన్లు దాఖలయ్యి అనేక అనుమానాలు లేవనెత్తుతున్నటువంటి, అనేక అనుమానాలు వస్తున్నటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక సీనియర్ పోలీస్ అధికారిని పర్యవేక్షణ చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ వ్యక్తపరిచారు. ఇది కోట్లాది మంది మనోభావాలకు సంబంధించినటువంటి వ్యవహారము. వెంకటేశ్వర స్వామికి దేశవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు ఉన్నారు కాబట్టి ఆ మేరకు తమ వైపు నుంచి ఈ రకమైనటువంటి సూచన చేస్తున్నట్లుగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పష్టం చేశారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున, అదేవిధంగా వైవీ సుబ్బారెడ్డి తరపున న్యాయవాదులు తమ తమ వాదనలు కొనసాగిస్తున్నటువంటి తరుణంలో ఇరువురి మధ్య ఒక రకమైనటువంటి వాదనలు వాడివేడి వాదనలు కొనసాగిన తర్వాత జస్టిస్ బీఆర్ గవాయ్ జోక్యం చేసుకుంటూ ఈ మొత్తం వ్యవహారము భక్తులతో కూడినటువంటి, మనోభావాలతో కూడినటువంటి వ్యవహారం కాబట్టి, ఇది అత్యంత సున్నితమైనటువంటి వ్యవహారం కాబట్టి తామే ఒక కమిటీని నియమించాలనుకుంటున్నాము. ఆ కమిటీలో సిబిఐ ద్వారా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము, దీంతో పాటుగా భారతదేశంలో ఆహార భద్రతా ప్రమాణాలు, వాటికి సంబంధించినటువంటి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నటువంటి అత్యున్నత సంస్థ అయినటువంటి ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి వారిని కూడా ఈ కమిటీలో భాగస్వాములు చేయాలనేటువంటి ఆలోచన తమకు ఉంది అని చెప్పి న్యాయవాదులు ముందుంచారు. దీనికి న్యాయవాదులు ఇటు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి, అటు పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఇరువురు కూడా
అంగీకారం తెలిపిన తర్వాత సిబిఐ నుంచి 2 అధికారులు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసు నుంచి 2 అధికారులు, వీరితో పాటుగా ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి 1 అధికారి కమిటీలో ఉంటారు అని చెప్పి సుప్రీంకోర్టు తన తుది ఆదేశాలను వెలువరించింది. అయితే సిబిఐ నుంచి 2 అధికారులను సిబిఐ డైరెక్టర్ నియమిస్తారని, అదే సందర్భంలో రాష్ట్ర డీజీపీ ఈ కమిటీలో ఎవరైతే దర్యాప్తు అధికారులుగా ఉంటారో వారిని నియమిస్తారని, ఎఫ్ఎస్ఎస్ఐ సంబంధించినటువంటి చైర్మన్ తన అధికారిని ఈ కమిటీలోకి పంపిస్తారు అని చెప్పి సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. దీంతో పాటుగా ఈ మొత్తం 5 సభ్యుల కమిటీని పర్యవేక్షించే బాధ్యత సిబిఐ డైరెక్టర్కు అప్పగించింది. మొత్తం దర్యాప్తును సిబిఐకి ఇవ్వకుండా, అదేవిధంగా ప్రత్యేకమైన ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి సిట్కు ఇవ్వకుండా సుప్రీంకోర్టు ఒక స్వతంత్ర దర్యాప్తు కమిటీని నియమిస్తూ ఈరోజు తుది ఆదేశాలు జారీ చేయడంతో పాటుగా మొత్తం పిటిషన్లపైన విచారణను ముగిస్తున్నట్లుగా స్పష్టం చేసింది. అయితే ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఈ రకమైనటువంటి వ్యవహారంలో భక్తుల మనోభావాలతో కూడినటువంటి దేవుడికి సంబంధించినటువంటి వ్యవహారంలో తప్పులు జరిగినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో అవి క్షమార్హం కాదు అని చెప్పి సుప్రీంకోర్టు వాదనల సందర్భంగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. అదే సందర్భంలో ఎన్డీడీబీ ఇచ్చినటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చినటువంటి నివేదికలను కూడా పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉంది. కాకపోతే ఆ నివేదికల్లో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి అంశాలను ఏ విధంగా క్రోడీకరిస్తున్నారు అనేటువంటి విషయాలపైన సుప్రీంకోర్టు తనదైన శైలిలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని కొనసాగింపుగానే ఒకవైపు ఎన్డీడీబీ ఇచ్చినటువంటి నివేదికను ఈరోజు పిటిషన్ దాఖలు చేసినటువంటి వారు నమ్మటం లేదు కాబట్టి, అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఆ సిట్కు సంబంధించినటువంటి వ్యవహారాలపైన వ్యవహారాలు వ్యక్తమవుతున్నటువంటి తరుణంలో సుప్రీంకోర్టు తాము మధ్య మార్గంగా ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లుగా సుప్రీంకోర్టు ప్రకటించింది. అందుకు అనుగుణంగానే 5 సభ్యులతో కూడినటువంటి రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా సిబిఐ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆహార భద్రతా ప్రమాణాలకు సంబంధించిన ఉన్నత స్థాయి సంస్థ, ఈ ముగ్గురిని కలిపి ఒక కమిటీగా ఏర్పాటు చేస్తున్నాము. సిబిఐ డైరెక్టరు ఈ కమిటీకి సంబంధించినటువంటి పర్యవేక్షణ చేస్తారు అని చెప్పి స్పష్టం చేస్తూ కోర్టులను రాజకీయాలకు సంబంధించినటువంటి వేదికలకు వాడుకోవద్దు అని చెప్పి సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. అయితే వైవి సుబ్బారెడ్డి టీటీడీ మాజీ చైర్మన్గా వ్యవహరించారని, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు అనేటువంటి విషయాలన్నింటినీ పిటిషన్లో పొందుపరచకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయవాదులు ప్రధానంగా లేవనెత్తారు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కమిటీ, రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి వ్యవహారాలపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి వ్యక్తి మొన్నటి వరకు టీటీడీ చైర్మన్గా వ్యవహరించారు. గత ప్రభుత్వంలో 2 సంవత్సరాల పైగా టీటీడీ చైర్మన్గా చేశారు. తన ఆధ్వర్యంలో జరిగినటువంటి కమిటీల్లోనే టెండర్ల మార్పిడి, ఇతరత్ర వ్యవహారాలన్నీ చోటు చేసుకున్నాయి. టెండర్లకు సంబంధించినటువంటి నియమ నిబంధనల విషయంలో కూడా సుబ్బారెడ్డి నేతృత్వంలోని కమిటీనే మార్పులు చేర్పులు చేసిందనేటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురాగా, సుబ్బారెడ్డి తన రాజకీయంగా ఉన్నటువంటి క్రెడెన్షియల్స్ను బయట పెట్టకుండా పిటిషన్ దాఖలు చేయడంపై జస్టిస్ బిఆర్ గవాయ్ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే మొత్తం అన్ని అంశాలను క్రోడీకరించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి సమాచారము, కేంద్ర ప్రభుత్వ సూచనలు ఏవైతే సుప్రీంకోర్టు కోరిందో, సొలిసిటర్ జనరల్ ఇచ్చినటువంటి సూచనలు అన్నింటినీ పరిగణలోకి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడినటువంటి ధర్మాసనం తిరుమల లడ్డూ వ్యవహారంపై దాఖలైనటువంటి 4 పిటిషన్లపైన దర్యాప్తును ముగిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. అదే సందర్భంలో 5 సభ్యులతో కూడినటువంటి ఒక స్వతంత్ర దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేస్తూ ఈ కమిటీని పర్యవేక్షించే బాధ్యత సిబిఐ డైరెక్టర్కు అప్పగిస్తూ ఈరోజు తుది ఆదేశాలు జారీ చేస్తూ పిటిషన్లపై విచారణను ముగించింది. ఓటు స్టూడియో.